ఈరోజు సోషల్ మీడియాలో మన చుట్టే పెరుగుతున్న కొన్ని గంజాయి మొక్కల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు చాలామందిని మీరు హోమ్ టూర్లని, బాత్రూమ్ టూర్లని, ఫ్రిడ్జ్ టూర్లని, లేకపోతే ట్రావెల్ వ్లాగ్స్ అని, ఫుడ్ వ్లాగ్స్ అని ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే ఫుల్ ఎంకరేజ్ చేసుకుంటూ లక్షల కొద్ది వ్యూవర్షిప్ ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. కానీ దాంట్లో మొన్నటిదాకానేమో కొంతమంది బాత్రూమ్ టూర్లు, హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు చేసిన వాళ్ళేమో బెట్టింగ్ యాప్లలో పాల్గొని అంటే వాటి యాడ్ ప్రమోషన్లు చేసుకుంటా జనాల్ని ముంచడం అనేది చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు దేశాన్ని ముంచేటందుకే తయారైనరు ఇంకొంతమంది. వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ జ్యోతి మల్హోత్రా. ఈ పిల్ల గురించి మాట్లాడుకోవడం కన్నా ముందు, ఈ పిల్ల హర్యానా పిల్ల. ఆ పిల్లది ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో దాంట్లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ అవన్నీ కూడా ఒకసారి మీరు చూడాలి. అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా, ఇప్పుడు వాళ్ళ డాడీ హరీష్ మల్హోత్రా ఆయన మీడియాతో మాట్లాడుతున్నది ఉన్నది. ఏం మాట్లాడుతున్నాడు అనే దానికన్నా కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన హాలతో, వాళ్ళ ఇంటి హాలతో ఒకసారి బాగా గమనించు. చూసిండ్రా, ఏం సింక్ అవుతలే కదా. అక్కడ మాసిపోయిన గోడలకి, ఈమె వేసుకున్న బికినీలకి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎందుకంటే ఈ పిల్లకు వచ్చే ఆదాయానికి ఈ పిల్ల ఈ వ్లాగులకని తిరుక్కుంటూ చేసే ఖర్చులకి సంబంధం లేకుండా ఉన్నది. ఇట్లా సంబంధం లేకుండా ఉండడం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఈ పిల్ల తిరిగిన జాగాలన్నీ కూడా చాలా సస్పీషియస్గా ఉన్నాయి. అవన్నీ వ్లాగ్స్లు ఉన్నాయి అనమాట. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే ఇదంతా కథ ఏదో ఉన్నది అని చెప్పేసి ఆరాధీయడం మొదలుపెట్టారు. అట్లా మొదలు పెట్టంగానే ఈ వెనకాల ఇంకో 6 మంది యూట్యూబ్ బ్లాగర్స్ కూడా అనుమానాస్పదంగా అనిపిస్తున్నారు. సో అసలు వచ్చిన అనుమానం ఏంది, ఎందుకు అనుమానం వచ్చింది, ఈ విషయాలు తెలుసుకుందాం. సో బేసిక్గా ఇప్పుడు ఏం జరిగింది అనేది కొన్ని పాయింట్స్ చెప్తా, మీరు కనెక్ట్ చేసుకుంటూ ఉండ్రి. దానికన్నా ముందు మీకు ఒక పాయింట్ చెప్తే ఏంది అని అంటే, హనీ ట్రాపింగ్ తెలుసు కదా మీకు. దాంట్లో రివర్స్ కేసు అన్నట్టు ఇది. ఈ పిల్ల హనీ ట్రాప్ అయింది అన్నట్టు. ఫస్ట్ టైం ఏమి 2023లో పాకిస్తాన్ పోయింది. లాస్ట్ ఇయర్ 2024లో పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఏదైతే ఇఫ్తార్ విందు ఉంటుందో దాంట్లో ఈమెనే సెలబ్రిటీ అన్నట్టుగా ఫుల్ హల్చల్ చేసింది. అక్కడ ఒక వ్యక్తి ఈమెకి బాగా క్లోజ్ అయ్యింది అనమాట. ఆయన కూడా వన్ ఆఫ్ ది పాకిస్తాన్ హై అఫీషియల్ అన్నట్టు. సో ఆ వ్యక్తి పేరు డానిష్, కానీ ఆయన అసలు పేరు ఎహసాన్ ఉర్ రహీం. ఇగో ఈ దరిద్రుడే ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ అయిందో దాని తర్వాత ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కి కేక్ పట్టుకొని వచ్చిండు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్ అయినప్పటికీ ఈడ వండుకుంటా, ఈడ తిండి తినుకుంటా, ఈడ కేక్ కట్ చేపియడానికి వచ్చిండు. జనవరిలో పహల్గామ్ పోయింది. ఆ పహల్గామ్లో ఎక్కడెక్కడైతే షూట్అవుట్ జరిగిందో సేమ్ ఎక్కడెక్కడ అటాక్ జరిగిందో ఆ ప్లేసెస్, ఆ పొజిషన్స్ అన్నీ కూడా ఈమె వ్లాగ్లో కవర్ అయినాయి. సరే, ఇక్కడితోనే అయిపోలేదు. దాని తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున ఈమె పాకిస్తాన్ పోయింది. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ సీఎం మరియం నవాజ్, ఈమెను బేసిక్గా పెద్ద పెద్దోళ్ళు కలవాలంటేనే చాలా కష్టం. అట్లాంటిది ఈమె పోయి మంచి కలిసిందే కాకుండా మస్తు సేపు ముచ్చట పెట్టి అసలు పాకిస్తాన్ హాస్పిటాలిటీ చాలా గొప్పది, చాలా అందంగా ఉంటుంది, అది ఇది అని చెప్పేసి ఫుల్గా పొగిడేసి వచ్చింది. అక్కడ ఆ సీఎంని కలిసిన తర్వాత ఈమె బయట గల్లీలలో తిరుక్కుంటా పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకొని అసలు ఇట్లా అట్లా సూపర్ ఉంటుంది, అసలు అద్భుతం, అమోఘం అని చెప్పేసి ఫుల్ వ్లాగ్లు చేసి అలా పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని కూడా ఆ వ్లాగ్లు పెట్టింది. ఆ వ్లాగ్ పెట్టిన తర్వాత కొంతమంది ఇండియన్ ఆడియన్స్ నుంచి ఆమెకి బ్యాక్ క్లాష్ వచ్చింది. బట్ ఫిర్బీ మళ్ళా జస్ట్ 1 మంత్ తిరగక ముందే మళ్ళీ పాకిస్తాన్ పోయింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ చైనా పోయింది, బాలి పోయింది, ఇండోనేషియా. సో ఇదంతా తిరిగిన తర్వాత ఈమె పూరి పోయింది, ఒడిస్సా. సో పూరిలో ఇంకొక యూట్యూబ్ బ్లాగర్ని కలిసింది. విచిత్రం ఏంది అని అంటే ఈమె ఎవరినైతే కలిసిందో, ఏ ఇద్దరి మధ్యలో అయితే దోస్తాను కుదిరిందో, ఇప్పుడు ఆ ఇంకో యూట్యూబ్ బ్లాగర్ కూడా పాకిస్తాన్లో కర్తార్పూర్ అనే ప్లేస్లో సేమ్ అదే ప్లేస్కి ఆ బ్లాగర్ కూడా పోవడం జరిగింది. దాని తర్వాత ఏప్రిల్లో పహల్గామ్ అటాక్ అయింది. సో ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మరి గత 6 నెలల్లో ఎవరు పాకిస్తాన్ పోయి వచ్చిండ్రు, అసలు ఏం జరుగుతుంది అనేసి కొంచెం సస్పీషియస్ ఓవర్గా అనిపిస్తుండ్రు అని చెప్పేసి ఒక కన్నేసి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ అమ్మాయి కనిపించింది. ఈ మల్హోత్రా పిల్లతో పాటు ఇంకొంతమంది కూడా కొంచెం సస్పీషియస్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలిసినట్టుగా బయటపెట్టడం జరుగుతుంది. వాళ్ళ గురించి నేను చదువుతున్నా చూడండి. ఫస్ట్ ఒక పిల్లగాడు, హర్యానా పిల్లగాడు అర్మాన్ అని చెప్పేసి, ఈయన ఏంది అని అంటే ఇండియన్ సిమ్ కార్డ్స్ని పాక్ ఏజెంట్లకి అందించడం చేసిండు అనమాట. నెక్స్ట్ నౌమాన్ ఇలాహీ అనే పిల్లగాడు పానీపట్కి చెందిన పిల్లగాడు. సో ఈయన ఏం చేసిండంటే ఐఎస్ఐ ఏజెంట్లకి కొన్ని సెన్సిటివ్ విషయాలని తెలియజేసిండంట. నెక్స్ట్ దేవేందర్ సింగ్ అనేట ఆయన, ఈయన కూడా హర్యానాకు చెందిన ఆయన,
సో ఈయన ఏంది అని అంటే రీసెంట్గా కొన్ని పోస్టులు పెట్టిండు అనమాట. ఆ పోస్టులు అన్నిట్లో వెపన్స్ పట్టుకొని ప్రో పాకిస్తాన్ ఎజెండా కనిపించేలాగా అవన్నీ ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రకీబ్ ఖాన్, ఈయన ఏంటంటే 2 సంవత్సరాల పాటు బటిండా అనే కంటోన్మెంట్ ఏరియాలో, పంజాబ్లో ఉన్న ఈ బటిండా అనే కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న షాప్ని 2 years నడిపిండు. ఆ నడిపినప్పుడు అక్కడున్న ఇన్ఫర్మేషన్ని కూడా పాకిస్తాన్ ఏజెంట్లకి అందించడం చేసిండు అన్నట్టు. నెక్స్ట్ గుజాలా అనేటి పిల్ల అండ్ యమీన్ అనే ఒక పిల్లగాడు, వీళ్ళిద్దరు పంజాబ్కి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ఏంటి అని అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న జ్యోతి మల్హోత్రా ఉంది కదా, సో ఆమెతో పాటు కలిసి తిరిగినోళ్ళు. అండ్ ఈ యమీన్ అనేటైనా వీళ్ళకి హెల్ప్ చేసిండు అనమాట. సో వీళ్ళు కూడా వ్లాగర్సే, వీళ్ళపైన కూడా అనుమానం ఉంది. నెక్స్ట్ పలక్ షేర్ మసీ, సుర్జా మసీ, వీళ్ళిద్దరు అమృత్సర్కి చెందిన వాళ్ళు. సో వీళ్ళిద్దరి పైన కూడా ఏంది అని అంటే వీళ్ళు ఇక్కడ ఎవరైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ని, ఆ లొకాలిటీస్ని ఫొటోస్ తీసి పాకిస్తాన్లో కొంతమంది ఏజెంట్లకి పంపిండ్రు అనేవి దొరికినాయి అనమాట. సో ప్రస్తుతానికి వీళ్ళందరిపైన అనుమానం వచ్చింది. వీళ్ళ దగ్గర అనుకున్నట్టుగానే కొన్ని ఎవిడెన్సెస్ ఇట్లాంటివి దొరికినాయి. ఇంకా ఇంట్రోగేషన్ నడుస్తుంది, ఇంకా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి. బట్ వీళ్ళు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న చాలామంది జనాలు ఇట్లనే ఎవరైతే ప్రో పాక్ మాట్లాడే వాళ్ళు, లేకపోతే ఎవరైతే కొంచెం న్యూట్రల్గా ఉన్నోళ్ళు, లేకపోతే కొంచెం మేము మీరు జబ్బా అనుకొని రాసుకొని తిరిగే టైప్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా అటు ఐఎస్ఐ ఏజెంట్లు వీళ్ళని ట్రాప్ చేయడము, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఫండింగ్ చేయడము, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, వీళ్ళని ఒక స్లీపర్ సెల్ లాగా వాడుకోవడము అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ ఏంది అని అంటే ఆల్రెడీ పాకిస్తాన్ దివాలా తీసింది. సో ఇక్కడ దివాలా తీసిన పాకిస్తాన్ ఆర్మీని నమ్ముకునే బదులు, ఈ వ్యవస్థని నమ్ముకునే బదులు, సో ఇండియాలో ఉన్న పాక్ సానుభూతి పరులు కానీ లిబరల్స్ కానీ వీళ్ళని సైన్యంగా చేసుకుంటే వాళ్ళే మన కోసం కొట్లాడతారు, వాళ్ళే మన కోసం పోరాడతారు. ఒకవేళ ఇరుక్కున్నా కూడా వాళ్ళే ఇరుక్కుంటారు, మనకు పోయేది ఏమీ లేదు అనుకొని వాళ్ళ సైన్యాన్ని ఇక్కడనే తయారు చేస్తున్నారు మన సుట్టే. అందుకే చెప్పిన గంజాయి ముక్కలు ఎక్కడనో లేవు, మన సుట్టే తయారవుతున్నాయి అని చెప్పి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు ఎవరినైనా ఏదైనా ఒకటి చూసి ఫాలో అవుతున్నారు, ఏదైనా ఒకటి చూసి లైక్ కొడుతున్నారు, షేర్ చేస్తున్నారు అంటే అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు ఒక వ్లాగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా చూపించినప్పుడు వీళ్ళు ఎట్లా చూపిస్తున్నారు, వీళ్ళు ఏం కమాన్స్తున్నారు, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఏ ఇంటెన్షన్తో ఈ వీడియో చేసిండ్రు అనేది ఆలోచించండి. బేసిక్గా నేను ఇంతకుముందు చేసిన కొన్ని వీడియోస్లో నన్ను చాలామంది అడిగినరు, అక్క అసలు వాళ్ళు వచ్చి ఇంత ధైర్యంగా అటాక్ చేసిపోయినరు, చంపిపోయినరు అని అంటే ఫస్ట్ వాళ్ళని రానిచ్చింది ఎవరు, వాళ్ళు ఎట్లొచ్చిర్రు, వాళ్ళ సపోర్టర్స్ ఎవరు, వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు, అది నువ్వు అడగవా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఇంటెలిజెన్స్ అదే పనులు ఉంది కాబట్టి ఆ పనిలో భాగంగా మనకు దొరికిన వాళ్ళ పేర్లే మళ్ళీ చెప్తున్నాయి, ఎవరు రానిచ్చిర్రో చూడండి. ఇప్పుడు బాగినుండ్రి. ఎహసాన్ ఉర్ రహీం, ఈయన హనీ ట్రాప్ చేసిన పిల్ల జ్యోతి మల్హోత్రా. ఈమె కలిసిన వాళ్ళు ఇంకా చాలామంది అర్మాన్, నౌమాన్ ఇలాహీ, దేవేందర్ సింగ్, రకీబ్ ఖాన్, గుజాలా, యామీన్, పలక్ షేర్ మసీ అండ్ సూరజ్ మసీ. వీళ్ళు ప్రస్తుతానికి దొరికినోళ్ళు. వీళ్ళు కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దానిపైనే కొంచెం ఇంట్రోగేషన్ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అవన్నీ తర్వాత వాళ్ళందరూ కూడా బయటపడతారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది.